ముందు మోసపోయేది నష్టపోయేది ఎవరంటే మా అక్క చెల్లెమ్మలు, మా తల్లులు, మహిళలు. నేను వాళ్ళని సునాయాసంగా వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదో భ్రమలు కల్పించి, వాళ్ళకి ఏదో ఆశ కల్పించి, తర్వాత వచ్చి వాళ్ళ చేతిలో వైద్యుడిని చూపెట్టేసి ఏదో మాయమాలు చెప్పేసి సరిపోద్దనే రీతిలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి పెద్దలు ఆ మహిళ తాలూకా, ఆ సోదరిమణి తాలూకా పల్స్ని పట్టేశారు. అమ్మ ఆలోచన చేయండి. అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి రుణమాఫీ అని ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి? ఒకటా రెండో చెప్పండి. హామీలకు వచ్చి రేపు ఎల్లుండి వచ్చారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు 15 నుంచి బస్సు ఇస్తాను. ఆగస్టు 15కి బస్కి సంబంధం ఏంటండి? ఫ్రీ బస్కి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో పండగకి వచ్చి పండగ కానుక ఇచ్చామంటే అర్థం ఉంది, కానీ నాకు ఐపీఎస్ అర్థం అవ్వలేదు ఆ డేటు. ఇంకా సరే అమ్మఒడి, తల్లికి వందనం, ఇంకా ఇప్పుడు ఏదో స్కూల్ తిరిగి ఇస్తానని అంటున్నారు. ఇంతకుముందు ఒక సంవత్సరం అయిపోయింది, పాత అయిపోయింది, ఇంకో సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు 2 సంవత్సరాలు అప్పుడే గుల్కాకి అయిపోయింది. ఏమి ఇస్తారని చూడాలి. ఆ బస్సు కూడా ఇంకా దానికి విధి విధానాలు కూడా ఇంకా చూడలే. వస్తాయి రాదో, ఇంకా ఆగస్టు 15 కదా, ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ఇంకా దాని సంగతి చూద్దాం. ఇవ్వాలని కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నిటికంట ఆ చెల్లికి ఆ అక్కకి 3 రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం మాట్లాడుతూ ఒక జలక్కిచ్చారు. ఏ రకంగా వాళ్ళకి ఎంత ధైర్యంగా మోసం చేయడానికి ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే, ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాట ఇచ్చారో, ప్రతి మహిళ 18,000 నిండిన చెల్లికి 59 సంవత్సరాలు ఉన్న మహిళ లోపల నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆడబిడ్డ నిధి మొన్న 3 రోజుల కింద ఏమంటారు, అది P4 పెట్టాను, ఆ P4లో చూస్తాను, P4కిను ఆడబిడ్డ నిధికి సంబంధం ఏంటి ముఖ్యమంత్రి గారు? నాకు అర్థం అవ్వలేదు. మేము రాజకీయాలు ఉన్నాం కదా, మాకు కూడా కొద్దిగా జ్ఞానోదయం చేయండి. P4కి ఆడబిడ్డ నిధికి నెలకి 1,500 మీరు ఇస్తానన్నా, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నా. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 12 నెలలు అయ్యి సుమారు 1,50,00,000 మంది ఎంతో అర్హులు ఉంటారు. అంకె అంతే తమనేయండి, సుమారు 1 కోటి పైనే ఉంటారు. మేము 1,50,00,000 అంటాం, మీరు 1,30,00,000 అంటారు, లేకపోతే 1,20,00,000 అంటారు, లేకపోతే 1,60,00,000 అంటారు. ఎంత ఉన్నాయండి? ఏది 12 నెలలు అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? ఇప్పుడు P4 కంటే దానికి లింక్ పెడతారు. P4కి లింక్ ఏంటి? P4 ఏంటి, ఇదేంటి? నాకు అర్థమవులే. అంటే స్ట్రెయిట్గా ఆ సోదరి మనల్ని, ఆ అక్కని, ఆ చెల్లిని, ఆ తల్లిని స్ట్రెయిట్గా వాళ్ళు వచ్చి మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఏం చేస్తారు మీ మిత్రపక్షాలు? మీ తాలూకా మీ విధానం ఏంటి చెప్పండి అడుగుతున్నాను. ఇది హులిక్కి అయిపోయినట్టునా? సోదరి మనకి జలకిచ్చినట్టునా? మీరు దాన్ని ఎండాల్సి చేయండి. జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మీ తాలూకు విధానం మీద దీని మీద చెప్పాలి.
అంత ధైర్యం కలగండి. ఎంతవరకు రేపిస్తాను నుండిస్తానని వారు ఇప్పుడు ఏకంగా అంటే ఎంత మోసం అంటే ఎన్నికలండి ఎంత అపాసం అయిపోయింది. ఎన్నికల ముందు ఏదైనా చెప్పొచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా మనం మాట్లాడవచ్చు. అయిపోయింది కదా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆలోచించుకుందాం అనుకునే రీతిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెలందరినీ ప్రతి మహిళని కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఏ రకంగా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందో ఇవ్వండి. ఇది మీకేం చెప్తుంటే అనౌన్స్ చేయండి, డేట్ ఎప్పటి నుంచి ఇస్తారో. ఈ ఆడబడింది ఇది ఈ 18 సంవత్సరాలు నేను మహిళకి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళకి ఎప్పుడు లోపు ఇస్తారో మరి ప్రకటించాలని కోరుతున్నాం. రేపు మహానాడు ఏదో ఆర్భాటగా మీ తాలూకా ఆరిబాధ్యం చేస్తాను చెప్పండి, అక్కడ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు పూర్తిగా కూడా ఈ మహిళలందరినీ కూడా మీరు మోసం చేసిన వాళ్ళు మోసకారులు అనేది నిర్ధారణ అవుతుంది. అందుకే ఇవాళ మనందరినీ పిలిచా. జీవితంలో ఎన్నికల్లో చూస్తుంటే ఎన్నికలు వాళ్ళు చేస్తున్న ఈ ప్రభుత్వం అధికారాన్ని చేతితో తీసుకున్న వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఏ విధంగా కుమ్మలాడుకుంటున్నారు, ఏ విధంగా అక్కడ ఆ విషయాలు అవన్నీ చూస్తే జోగోత్సవంగా ఉన్నాయి చూడడానికి, వినడానికి కూడా. సంఘటనలన్నీ వినకూడనివి చూడకూడనివి పార్టీలో జరగకూడదు జరుగుతున్నాయి కాబట్టి వాటిని తీవ్రంగా మా నిరసన తెలియజేస్తూ పాపం నష్టపోయారు ప్రజలు. విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని నోచుకోలేకపోతున్నారు. 4 దగ్గర 6 నెలలు ఉంటుంది మున్సిపల్ కమిషన్ లేక. ఇలాంటి పరిపాలన ఎప్పుడు నేను చూడలే. ఏదో పగల పోస్ట్ లేదు, నాన్ పగల పోస్ట్కి వచ్చి ఇన్ఛార్జ్లు ఉంటారు తప్ప పగల పోస్ట్కి ఇన్ఛార్జ్ ఎప్పుడు ఉండరు. రోజు డే టు డే యాక్టివిటీ ఇది. ఉదయం లెగ్గాని ఆ కార్పొరేటరు లేకపోతే ఆ మేయరు లేకపోతే ఆ డిప్యూటీ మేయరు ఒక కమిషనరు అందరూ కలిసి వార్డులు తిరుగుతుంటారు. ఎక్కడో దగ్గర ఆ జోనల్ కమిషనర్లు అందరూ కలిసి. విశాఖపట్నం ప్రజలు నోచుకోలేదు ఆ అదృష్టాన్ని. అందుకే చెత్త కంపు కొడుతుంది ఏ వీధిలో పోయినా సరే. ఇవాళ చూశాను మళ్ళీ దానికి ఏదో కొత్తగా ప్రణాళిక పెడతారంట. అది ఏం బ్రదర్ ఏమంటాం ఇందాక? అదేనండి, ప్రభుత్వానికి ఒక మంచి పరిపాలన అందిద్దామని ఆలోచన ఉండి చిత్తశుద్ధి ఉంటే దాని మీద దృష్టి పెడతారు. లేదు ఆ సంబంధించిన శాఖకు సంబంధించిన మంత్రికి దాని మీద దృష్టి ఉంటే దాని మీద దృష్టి పెడతారు. మంత్రికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, కూటమిలో పెద్దలకి ఎవరికి లేదు. ఏదో గెలిచాం, అధికారం వచ్చింది, మన ఇష్టం, రాజ్యం. మనం చెప్పిన దాన్ని మరి ఒక్కరికి దానికి 2-3 మళ్ళీ యాడ్ చేసి అందంగా దాన్ని తీర్చి చెప్పడానికి 3-4 ప్రచార సాధనాలు ఉన్నాయి. కాబట్టి చూసుకుంటారు, అది చెప్పింది ప్రజలు నమ్ముతారు అనేది ఉంది. కాబట్టి అలాగే ఉంటుంది పరిపాలన. ఓకే, దురదృష్టం ఏంటంటే మేయర్ ఎన్నికల్లో ఎవరైతే